హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టిన తర్వాత దీప జ్యోత్స్న ఇద్దరికి ఎదురెదురు క్యాబిన్స్ అయితే ఇస్తారు. ఇక వాళ్ళు అక్కడ కూర్చునేసరికి మేనేజర్ తీసుకొచ్చి జెరో ల్యాప్టాప్ ఇవ్వగానే ల్యాప్టాప్ ఎందుకు అని అడుగుతుంది దీప్. జ్యోత్స్న రెస్టారెంట్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ ల్యాప్టాప్లోనే చెక్ చేయాలి. ఇక్కడ నుంచి ఫైల్స్ అనేవి ఏవి ఉండవు, అన్నీ ఇందులోనే చూసుకోవాలి మేడం. మీ మెయిల్ ఐడితో ఈ జ్యోత్స్న రెస్టారెంట్స్ అనే యాప్లో లాగిన్ అవ్వండి అని అయితే చెప్తాడు. నాకు ఒక ఓటర్ ఐడి తప్ప ఇంకేం తెలియదని చెప్తుంది దీప. అప్పుడే గట్టిగా నవ్వుతుంది జ్యోత్స్న. అది విని ఎంప్లాయీస్ అంతా వాళ్ళ వైపు చూడడంతో, చూస్తున్నారా మేనేజర్ మెయిల్ ఐడి గురించి చెప్తుంటే దీప గారు ఓటర్ ఐడి గురించి మాట్లాడుతున్నారు అని దీపనైతే తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇక అదంతా చూసి ఎంప్లాయీస్ అందరూ కూడా నవ్వుతారు. అప్పుడే ఈ మాటలు గట్టిగా వినబడడంతో శివనారాయణ, దశరథ్ ఇద్దరు కూడా ఛాంబర్ నుంచి బయటకు అయితే వస్తారు. ఏమైందని అడిగితే జరిగింది చెప్తాడు కార్తీక్. ఇంకొకరిని హేళన చేయడం తప్ప మనకు అంతకన్నా ఏమొచ్చు. ఇప్పుడు తను కూడా వన్ ఆఫ్ ద CEO. తక్కువ చేసి చూస్తే మర్యాదగా ఉండదు. దీపకి లేనిది చదువు ఒక్కటే, ఇంకా మిగతా వాళ్ళకి చాలానే లేవిక్కడ. దీపకి చదువు ఒక్కటే తక్కువ, తనకి ఇంగ్లీష్ రాదు, ల్యాప్టాప్ని హ్యాండిల్ చేయడం తెలీదు తప్ప ఈ రెస్టారెంట్కి CEO అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని అయితే చెప్తారు శివనారాయణ. ఇక ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం, అలానే ఇప్పుడు ల్యాప్టాప్ని నేర్చుకోవడం, ఇవన్నీ కూడా దీప క్షణాల్లో పూర్తి చేస్తుంది. కార్తీక్, నువ్వు దీపక్ అవన్నీ నేర్పించు అని అయితే చెప్తాడు శివనారాయణ. అప్పుడే అదేంటి తాత బావెలా నేర్పిస్తాడు అని అడిగితే, తను ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద మెంబర్, పైగా ఇది నేను చెప్పే మాట, దీపక్కి కార్తీకే అర్థమయ్యేలా చెప్పగలడు, కాబట్టి కార్తీక్ని నేర్పించనివ్వు అని అంటే, ఇంతలోనే దశరథ్ తనకేమీ రాదు, ఏమీ తెలీదు అని ఒక ఆలోచనలో ఉన్నావు నువ్వు, తను అన్నీ నేర్చుకొని అప్పుడు చూద్దు ఎలా ఉంటుందో అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ ఎవరు వర్క్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అలా 2 రోజులైతే దీపకి ల్యాప్టాప్ గురించి, అలాగే మొత్తం ఫైల్స్ చెక్ చేయడం, ఇంగ్లీష్ మొత్తం అంతా నేర్చుకోవడానికి ఒక 2 డేస్ అయితే పడుతుంది. ఇక 2 డేస్లో జ్యోత్స్న అయితే తన రెస్టారెంట్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి కొత్త ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటుంది. అంతా నేర్చుకున్నప్పటికీ దీప కొంచెం ఫియర్గానే ఉంటుంది ఈ మొత్తం ఇదంతా హ్యాండిల్ చేయడంలో. ఇంతలోనే జ్యోత్స్న తన రెస్టారెంట్లో అయితే ఓ మంచి ఆఫర్ని అనౌన్స్ చేస్తుంది. అక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళందరి నేమ్స్ కూడా కలెక్ట్ చేసి ఒక చీటీలో రాసి బాక్స్లో వేసి వాళ్ళలో ఒకరికి రోజుకు 3 గిఫ్ట్లు అయితే ఇస్తామని అనౌన్స్ చేస్తుంది. దాంతో రెస్టారెంట్కి జనాలు బాగానే వెళ్ళి ఫుడ్ అయితే టేస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతలో దీపకి 2 డేస్ నేర్చుకోవడానికే పడుతుంది కాబట్టి తను ఇంకా ఆలోచనలో ఉంటుంది. ఇంతలోనే జ్యోత్స్న అయితే పారిజాతానికి చెప్పి ఓ ప్లాన్ అయితే రెడీ చేస్తుంది. ఇక 5వ రోజు ఆఫీస్కి వెళ్దామని రెడీ అయ్యేసరికి ఇంతలోనే శౌర్యకి అయితే ఫుల్గా ఫీవర్ వస్తుంది. అప్పుడే ఆఫీస్కి వెళ్ళబోతున్న దీపని అయితే చూసి చాలా బాధపడుతుంది. అయ్యో ఇంత ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లాలని అంటే, మేము చూసుకుంటాం, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్తారు సుమిత్ర వాళ్ళు. ఇంతలోనే శౌర్య మాత్రం అమ్మే ఉండాలి, అమ్మే కావాలి, ఇలా అమ్మ పక్కన లేకపోతే నాకు ఫీవర్ రాకపోతే ఏమొస్తుంది, అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారా నన్ను అని చెప్పి చాలా బాధపడుతుంది. ఇంతలోని పారిజాతం, అది చెప్పింది కూడా నిజమే కదా, ఇంతకు ముందంటే ఉదయం వెళ్ళి సాయంత్రానికైనా ఇంటికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుండి, కానీ ఇప్పుడు అది కూడా కాదు, రేయింబవల్లో ఆఫీస్లోనే ఉంటుంటే పిల్లని ఎవరు పట్టించుకుంటారు, ఈ పరిస్థితుల్లో ఈవిడికి ఇవన్నీ అవసరమా అని అయితే అంటుంది. ఇంతలోనే శౌర్య అయితే ప్లీజ్ అమ్మ నువ్వే ఉండు అని చెప్తుంది. ఇక మిగతావన్నీ పక్కన పెట్టి దీప శౌర్యతో అయితే ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న జరిగింది గుర్తు చేసుకుంటుంది. పారిజాతానికైతే మొత్తం చెప్తుంది. పారిజాతం శౌర్యకి పాలల్లో కలిపి ఒక ట్యాబ్లెట్ ఇస్తుంది. ఆ ట్యాబ్లెట్ ఏంటంటే ఒక 2-3 రోజులు ఫుల్గా ఫీవర్ వచ్చి ఉండడానికి అనమాట. అలాగే శౌర్యతో అయితే కొన్ని మాటలు చెప్తుంది పారిజాతం. ఎవరికైనా బాగోకపోతే, ఇప్పుడు జ్యోత్స్నకి ఒంట్లో బాగాలేదనుకో, మీ సుమిత్ర అమ్మమ్మే చూసుకుంటుంది, అలాగే నిన్నెవరు చూసుకుంటారు, మీ అమ్మే చూసుకోవాలి కదా అని ఎవరు లేనప్పుడు శౌర్యకైతే చెప్తుంది. ఇక అలా ఇంకొక 3 రోజులైతే దీప శౌర్యతోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇక ఈ పరిస్థితి అంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు అందరూ. ఇక ఇదంతా చూస్తూ కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే దీప కార్తీక్ దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేనేమోనని డౌట్గా ఉంది బావ, పరిస్థితులన్నీ చూసావా ఎలా మనల్ని పరీక్షిస్తున్నాయో అని అయితే అంటూ బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.